నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1977లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇక ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. చెల్లెలి సంసారం అంత సొగసుగా ఉందన్న సంగతి అంతవరకు తెలీదు సత్యనారాయణకి. మొదట్లో ఏవో కొన్ని సంగతులు విన్నాడు, కానీ పెళ్ళి 2 ఏళ్ళు దాటినా ఇంకా ఇంతకాలానికి కూడా కోపాలా, దిప్పుళ్ళా, పోట్లాటలా. గంట నుంచి చెప్తోంది జానకి అన్నతో, గంట నుంచి ఏడుస్తూనే ఉంది జానకి అన్న ముందు, గంట నుంచి నిర్ఘాంతపడి వింటున్నాడు సత్యనారాయణ. ఏడవకు, ఊరుకో అన్న మాటలు అతని నోటి నుండి రావటం లేదు. నిజంగానా, నిజమేనా అంటున్నాడు మధ్య మధ్య. చిచి, ఎలా భరిస్తున్నావు అంటున్నాడు. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు చాలా చెప్పింది జానకి, ఇంకా చెబుతూనే ఉంది. వింటున్న కొద్దీ సత్యం కుత కుత ఉడుకుతున్నాడు కోపంతో. విని విని గొడ్లలాగున్నారు కానీ మనుషుల్లా లేరు వీళ్ళు అన్నాడు అసహ్యంతో. విని విని ఇంకేం చెబుతావు, బయలుదేరు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అన్నాడు రోత పుట్టి. జానకి అదేమీ వినిపించుకోలేదు. చెబుతూనే ఉంది, చెబుతూ ఏడుస్తూనే ఉంది. అది కాదన్నయ్య, ఒకసారి. జానకి, నాకు అసలు వినబుద్ధి వేయటం లేదు, విన్నది చాలు, అంతా అర్థమైంది. పరమ నీచులు వీళ్ళు, ఉత్త డబ్బురంధి మనుషులు. నీ మొగుడికి చి, అసలు వాడిని నీ మొగుడు అనటానికి అసహ్యం వేస్తోంది నాకు. వాడు ఉత్త గొడ్డులో ఉన్నాడు, పాత రాత యుగంలో పుట్టవలసిన వాడు. ఎంఎస్సి వెలగబెట్టాడు, ఏం లాభం? ఇలాంటి ఎంఎస్సి గొడ్లని, బీఎస్సీ గొడ్లని చాలామంది ఎరుగుదును. ఎలుగుబంటికి ఈ వెంకట్రావు గడికి తేడా లేదు అన్నాడు సత్యం గబగబా. తన భర్తని అన్న అలా తిట్టడం ఇష్టంగానే ఉంది జానకి, కానీ తన మాటలో అన్న ఇంకా శ్రద్ధగా వినటం లేదని మాత్రం కొంచెం అసంతృప్తిగా చూసింది. ఎప్పుడూ తల్లి మాటే, నా తప్పు ఉండని లేకపోని, తల్లి ఎంత అంటే అంత. నన్ను తిట్టడానికే తల్లి కొడుకులకి అంత సఖ్యం, కానీ బయట తిరుగుళ్ళకి, సినిమాలకి, ప్యాకెట్లకి అయితే తల్లి మాట వింటారనుకుంటున్నావా? నా మీదకు మాత్రం ఇద్దరు కలిసికట్టుగా వస్తారు. గోంగూర పచ్చడికి బూజు కడితే కూడా నా తప్పేనా అన్నయ్య? అసలు ఆ పచ్చడి పెట్టింది మా అత్తగారే. జాడీల్లో నుంచి పచ్చళ్ళు తీయటం, పెట్టడం, ఆ వాసనలు కట్టడం అంతా ఆవిడే చేస్తుంది. పచ్చడికి బూజు పట్టినందుకు తప్పు మాత్రం నాది అంది. ఎందుకు, నువ్వేం చేశావని అడిగాడు. నెల నెల బయట ఉన్నప్పుడు ఇంట్లోకి రానివ్వదు. అటు చూడు, ఆ బెత్తెడు వరండాలో కూర్చోబెడుతుంది. నాకెప్పుడూ ఇష్టం ఉండదు. ఆ 3 రోజులు స్నానానికి నీళ్ళు ఇవ్వదు, అన్నం సరిగ్గా పెట్టదు. నా మీద ఉన్న కక్ష అంతా ఆ 3 రోజుల్లో తీర్చుకుంటూ ఉంటుంది. ఈయనతో 1-2 సార్లు అన్నాను, నాకు అలా కూర్చోవటం అలవాటు లేదని. ఏమిటో పెద్ద నేరం చేసిన దాన్ని చూసినట్టు చూసి, మీ కొంపల్ల వేషాలు ఇక్కడ కుదరవు, ఆ మాట ఎప్పుడు మా అమ్మ దగ్గర అనకు అన్నారన్నయ్య. ఇంక నేనేమీ చెయ్యలేక ఊరుకున్నాను. ఒకసారి మా అత్తగారు ఊళ్ళో లేనప్పుడు ఆ నెల బయట కూర్చోకుండా తలస్నానం చేసి ఇంట్లోకి వచ్చేసాను. అది నేను చేసిన నేరం. గోంగూర పచ్చడికి అందుకే బూజు పట్టిందిట. సత్యం తెల్లబోయి చూస్తున్నాడు. ఆవిడ ఊరు నుండి వచ్చాక ఏదో మాటల సందర్భంలో, అవును మొన్న నెల ఎవరు వండి పెట్టారే అంది. నేను ఇంట్లోకి వచ్చానని చెప్పేశాను. ఇక చూడు ఎలా మండిపడిందో, ఎంత తిట్టిందో. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. నేను కొంచెం ధైర్యం చేసి, మరేం చెయ్యను, వంట ఎవరు చేస్తారు అన్నాను. వండేవాళ్ళెవరూ లేకపోతే పస్తులు పడి చావాలి, కానీ మా కాలంలో ఇంత ఘోరాలు ఎరుగుదవా? ఏ ఇరుగమ్మనో పొరుగమ్మనో బతిమాలుకునేవాళ్ళం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఆ మాత్రం మంచి చేసుకోవద్దు నలుగురిని అంటూ ఒక పూటంతా తిట్టిపోసింది. నలుగురితో మంచి చేసుకోవద్దు అంటుందే కానీ నేను ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? పక్క వాటాల్లోకే విశాలాక్షి గారి దగ్గరకు, ప్రేమీల గారి దగ్గరకు వెళ్ళినా ఊరుకోదన్నయ్య. ఏమిటా పెత్తనాలు? సంసార్లకి ఇళ్ల వెంట తిరగటం కుదురుతుందా? మర్యాదేనా అంటుంది. ఇక నేను ఇరుగు పొరుగు వాళ్ళను మంచి అలా చేసుకోను. ఆ మాట అడిగితే ఊరుకుంటుందా? దానికి మళ్ళీ తిట్లు. అవును, ఇంతకీ గోంగూర పచ్చడి సంగతి ఏదో అన్నావు? అందుకే చెప్తున్నాను.
ఆ నెల ఇంట్లోకి వచ్చేసినందుకు ఒక పూటంతా నన్ను తిట్టి, నన్ను అదుపులో పెట్టనందుకు కొడుకును కూడా తిట్టి, ఆ పూట అన్నాల్లోకి గోంగూర పచ్చడి తీస్తానని జాడి దింపింది. దాని నిండా బూజే. ఇక ఆ బూజు చూసి మండిపడిపోయింది నా మీద. ముట్టు ఇంట్లో కలిపితే పచ్చళ్ళు బూజెక్కక ఏమవుతాయి? పచ్చడంతా నీ యదాన పెట్టుకున్నావు అని ఒకటే కేకలు. నేను లేకపోతే నిన్ను పట్టలేము. ఎక్కడికన్నా వెళ్ళాను అంటే కొంపకాడ ఏం తగలబడుతుందోననే భయం నాకు. మొగుణ్ణి బాగా మరిగావు. 3 రోజులు మాత్రం వాడిని ఎక్కడ వదులుతావు, బయట ఎందుకు కూర్చుంటావు అని ఎన్నిసార్లు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. కన్నీళ్లు కారుతూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తూ, ముందు ఏడవాలో ముందు మాట్లాడాలో తోచనట్లు ఏడుస్తూ మాట్లాడుతుంది జానకి. సత్యానికి ఏమీ తోచలేదు. మెదడంతా మొద్దుబారినట్లయిపోయింది. కాసేపు మాట్లాడలేక ఊరుకుని, మరి అతనేమంటాడు అన్నాడు. జానకి కొంచెం కళ్ళు తుడుచుకుంది. ఏమంటారు? ముట్టు ఇంట్లో ఎందుకు కలిపావు అని నన్నే తిట్టారు అంది. మరి ఇంట్లో పనంతా తను చెయ్యలేకపోయాడా? నువ్వు బయట కూర్చుంటే తను వంట చేసి నీకు తిండి పెట్టేవాడేనా అన్నాడు సత్యం కోపంగా. ఇక్కడ చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టడం ఉండదు ఏనాడు. అర్ధరాత్రి అయినా సరే మంచినీళ్ళు నేనే ఇవ్వాలి లేచి. అలాంటి మనిషి వంట చేస్తారా? నేను బయటున్నానని చెప్తే ఆయన వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో తినేసేవారట. నాకు రాత్రిపూట ఏ బ్రెడ్డో చపాతీయో తెచ్చేవారట. తిండి మాట అలా ఉంచు. ఆ 3 రోజులు ఇల్లు ఉడవటం ఉండదు, బట్టలు ఉతకటం ఉండదు, అంట్లు తోమటం ఉండదు. 4వ నాడు ఆ పనులన్నీ నేనే చేసుకోవాలి. మా అత్తగారు ఉన్నప్పుడైనా సరే ఆ 3 రోజులు కొడుకు బట్టలు తన బట్టలు నాకే పడేసి ఉంచుతుంది. నెల నెల ఏడవని రోజు ఉండదు అన్నయ్య చెప్పింది. వింటున్న సత్యం భరించలేకపోతున్నాడు. ఇంత మూర్ఖుడా వాడు అని ఆశ్చర్యపడుతున్నాడు వెంకట్రావు గురించి. ఎందుకు వీడు చదువు? ఎంఎస్సి, మళ్ళీ మాస్టర్ ఆఫ్ సైన్స్. జంతువుకి వీడికి తేడా ఏమన్నా ఉందా? ఇంకా ముట్లు అంట్లు అంటూ పీడించుకు తింటాడా? 60 ఏళ్ల ముసలమ్మ, నోట్లో అక్షరం మొక్కలేని ముసలమ్మ. ఆమె ఏ స్థితిలో ఉంటే వీడు ఆ స్థితిలోనే ఉంటాడా? నీ చేదస్తాలేమీ పనికిరావు అని తల్లికి చెప్పలేడు. సరే, వీడికి ఎవరైనా స్నేహితులు ఏడిశారా అన్నాడు కోపంగా. తన భర్త మూర్ఖపు చేష్టల్ని అన్న మాటిమాటికి అంత చేదరించుకోవటం, తనంటే అంత ప్రేమ చూపటం జానకి చాలా సంతృప్తిగా ఉంది. స్నేహితులు ఎందుకు లేరు? ఉన్నారు, ఎవరెవరు. వాళ్ళ గురించి నాకంతగా తెలియదు. కానీ నేను వచ్చిన కొత్తల్లో ఒక ఆయన, శేషగిరి అనుకుంటాను ఆయన పేరు, ఆయన బాగా జ్ఞాపకం ఉన్నారు నాకు. ఈయనతో కలిసి ఆ శేషగిరి గారు ఒకసారి ఇంటికి వచ్చారు. అప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నాను. కాఫీ తీసుకురమ్మంటే వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి కప్పులతో తీసుకెళ్ళాను. నన్ను చూసి చూడగానే ఈయనకి ఎంత కోపం వచ్చేసిందో. గొడ్డలున్నాయ ఒంటి మీద, విప్పుకొచ్చావా అని అరిచారు. అసలు నాకేమిటో అర్థం కాలేదన్నయ్య. ముందు చీర వైపు చూసుకున్నాను, అక్కడక్కడ నీళ్లు పడి తడిసింది. వాయిల్ చీరేమో కొంచెం పలచగా కనపడుతోంది. అదన్నమాట బట్టలు విప్పుకోవటం. పారాయి మగాడున్నాడన్న జ్ఞానమైనా ఉందా అని అరిచేసరికి సిగ్గుతో చచ్చిపోయాను. అసలు నాకు అప్పుడు ఏం చేయాలో తోచలేదు. ఇంకా నా చేతుల్లో కాఫీలు వాళ్ళు తీసుకోనే లేదు. ఈయన నన్ను అలా అన్నారో లేదో. ఆ శేషగిరి గారు చాలా కోపంగా లేచిపోయారు కుర్చీలో నుంచి. వెళ్తాను అని గబగబా చెప్పులు వేసుకుంటున్నారు. ఏం, మా ఆవిడ వేషం చూసి బెదిరిపోతున్నావా అని ఈయన నవ్వుతున్నారు. నిజానికి అప్పుడు వెంకట్రావు చాలా వెకిలిగా నవ్వాడు. ఆ సంగతంతా చెప్తున్న జానకి ఈయన చాలా వెకిలిగా నవ్వాడు అనలేదు. వెంకట్రావు నవ్వులో ఆమెకు అంత వెకిలితనం కనపడలేదో. ఆనాటి కోపం ఈనాటికి కొంత తగ్గిపోయిందో. ఆయన నవ్వారు అని మాత్రమే చెప్పింది. ఈయన నవ్వు చూస్తే ఆ శేషగిరి గారికి ఇంకా కోపం వచ్చినట్టుంది. ఆవిడ వేషం చూసి కాదులే, నీ బుద్ధి చేసి పారిపోతున్నాను అని గబగబా వెళ్ళిపోయారన్నయ్య. అప్పటికే నేను లోపలికి వచ్చేశాను. తర్వాత కూడా ఈయన నన్ను ఒకటే తిట్టడం. నేను ఒళ్ళంతా కనపడే గుడ్డలు కడతానట, సిగ్గు వదిలేసి తిరుగుతానట. నా పెళ్ళాన్ని నేను అనుకుంటే మధ్యలో వీడికి కోపం ఎందుకో అని ఆ శేషగిరి గారిని తిట్టడం. వెంకట్రావు అలా ప్రవర్తించాడంటే సత్యనారాయణ నమ్మలేకపోతున్నాడు. తలలో నరాలు చుట్లిపోతాయో అన్నంత కోపంతో చూస్తున్నాడు. ఆ స్నేహితుడు ఉండంగానే నిన్ను నిజంగా అలా అన్నాడా? నిజంగా అన్నాడా అని చెల్లెల్ని 10 సార్లు గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు.
నిజంగా అన్నయ్య, సరిగ్గా ఆ మాటలే నాకు బోలెడు సార్లు జ్ఞాపకం వస్తాయి. ఆ శేషగిరి మళ్ళీ వస్తున్నాడా? ఆహా లేదు, అప్పటినుంచి ఈయనతో మాట్లాడటం లేదుట. అందుకే ఈయనకి కోపం. ఆ శేషగిరి గారిని మిగతా స్నేహితుల దగ్గర తిట్టడం. ఎంత ఉత్తముడో అతను. ఒక్క సంఘటనతో వీడు పరమ నీచుడిని గ్రహించేసి వీడితో స్నేహం మానేశాడు. నువ్వు మాత్రం ఇంకా ఈ నీచుడితోనే వేళ్లాడుతూ ఉన్నావు అన్నాడు సత్యం చెల్లెల్ని చేదరించుకుంటూ. చిన్నబుచ్చుకుంది జానకి. కట్టుకున్నాక నాకు తప్పుతుందా అంది మొహం ముడిచి. చాలే, 400 సంవత్సరాల వయసున్న ముసలమ్మలా మాట్లాడుకు. ఏం కట్టుకుంటే ఆ కట్టు తెంపుకోకూడదా? ఆ వెధవ తాడు మొక్క తెగనంటుందా? మొహం చిట్లించాడు సత్యం. తర్వాత జానకి చాలా విషయాలు చెప్పడానికి జంకింది. జానకి చెప్పే విషయాల్లాంటివి సత్యానికి కొత్తవి కాదు. ఈ అత్తలు, భర్తలు, ఈ సాధింపులు, పీడింపులు, ఈ మూర్ఖత్వాలు, నీచత్వాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. బోలెడు సంసారాల్లో వింటూనే ఉన్నాడు, అందరి జీవితాల నిండా. కానీ జానకి కూడా అంత దుర్గతిలో పడి ఉండటం, అంత దుర్భరంగా బతుకుతూ ఉండటం. అసలు నువ్వు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ఈ సంగతులన్నీ? ఉత్తరాల్లో ఎప్పుడన్నా రాస్తూ ఉండొచ్చు కదా అన్నాడు. జానకి కొంచెం సందేహిస్తూనే చెప్పింది. నీకు ఉత్తరాలు రాయటం ఈయనకు ఇష్టం ఉండదు. ఒకసారి నువ్వు రాసిన ఉత్తరం ఈయన చూశారు. ఇప్పుడేమి గొడవలు లేవుగా అని రాశావు ఎప్పుడో కొత్తలో. ఆ ఉత్తరం చదివి ఈయన ఎంత రాద్ధాంతం చేశారనుకున్నావు? అసలు నా ఉత్తరం అతనెందుకు చూశాడు? పోస్ట్ మ్యాన్ ఇవ్వగానే ఆయనే తీసుకుని చింపి చదివారు. ఏంటి, నీ ఉత్తరం నీకు ఇవ్వకుండానే అతను చదివాడా? ఆశ్చర్యపడ్డాడు సత్యం. భార్య ఉత్తరాలు భర్త చదవడా అని జానకి అంతకన్నా ఆశ్చర్యపడింది. నీ ఉత్తరం వచ్చినప్పుడల్లా ఆయనే చదివేసి, నీ అన్న వెండి పళ్ళెం మాట ఎత్తనే లేదు చూడు అంటారు అంది. ఇంకా ఆ మాట మానలేదా అన్నాడు సత్యం. ఎందుకు మానతారన్నయ్య? మా వల్ల కాదని చెప్పినా వాళ్ళు వినరు. ఈయనకి ఎప్పుడూ వెండి పళ్ళెం ధ్యాసే. అత్తగారు పెట్టే వెండి పళ్ళెంలోనే మగాళ్ళు అన్నం తినాలిట అంది జానకి. ఇక వీడిని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు జానకి. మనిషికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు వీడికి. మళ్ళీ ఈసారి నా ఉత్తరాలు చింపి చదివావంటే పళ్ళు రాలగొడతాను అని చెప్పలేదా నువ్వు వాడికి అన్నాడు. మళ్ళీ ఎప్పుడన్నా నీకు ఉత్తరం రాశానంటే నా పళ్ళే రాలగొడతానన్నారు. ఎప్పుడన్నా నీకు రాసినా ఆయనకు తెలియకుండా రాయాల్సిందే. అది మానేశాను కదా ఈ మధ్య, నువ్వు అర్థం చేసుకోలేదు. కానీ సత్యం మరి ఏమీ మాట్లాడలేకపోయాడు. జానకి పెళ్లి పూర్తిగా తండ్రి నిర్ణయంతో జరిగింది. పెళ్లి జరగటానికి 1 సంవత్సరం ముందే ఆయన సంబంధం నిర్ణయించాడు. అప్పటికి సత్యం పెళ్లిళ్ల విషయంలో అంత సీరియస్గా ఆలోచించే స్థితిలో లేడు. జానకి పెళ్లికి ముందే సత్యం వెంకట్రావుని 2 సార్లు చూశాడు. కానీ అతనిలో నచ్చని లక్షణాలు ఏమీ కనపడలేవు. పైగా వెంకట్రావు చాలా బాగుంటాడని సత్యానికి సంతోషం వేసింది. జానకి పెళ్ళైన 6 నెలలకే తండ్రి పోయాడు. అప్పట్నుంచి జానకి విషయంలో సత్యం ఎక్కువ శ్రద్ధగా ఉంటున్నాడు. జానకి కొంచెం సేపు ఊరుకుని, అన్నయ్య అసలు నువ్వంటే వీళ్ళకి చాలా కోపం అంది. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు సత్యం. మా పిన్నత్తగారి కూతుర్ని నువ్వు చేసుకోనన్నావుగా, అయితే అదే కోపం వీళ్ళకి. సత్యం మొహం చిట్లించి ఊరుకున్నాడు. జానకి కొంతసేపటికి జంకుతూ, ఆ అమ్మాయిని నువ్వు చేసుకోరాదు అన్నయ్య అంది. ఆలోచనలో ఉన్న సత్యం తాలెత్తి, ఎవరిని అన్నాడు. అదే మా పిన్నత్తగారు అమ్మాయి. చాలే ఊరుకో, నీకు బుద్ధి లేనట్టుంది. అది కాదు, ఆ అమ్మాయి చదువుకున్నదే. ఊరుకో జానకి. సత్యం చాలా విసుక్కున్నాడు. నా సంగతంతా తెలిసి ఇలా మాట్లాడతావేంటి? చదువుకుంటే చాలా, డబ్బుంటే చాలా. జానకి కాస్త జంకుతూ, అన్నయ్య నీకు వాసంతి గుర్తుందో లేదో, అందానికి కూడా చాలా బాగుంటుంది అంది. సత్యం కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటూ, అదే నీ పెళ్ళికి వచ్చినప్పుడు ఆ మే నెల ఎండల్లో నల్ల చీర నల్ల జాకెట్ వేసుకు తిరిగింది ఆ అమ్మాయిగా. ఆ అమ్మాయి అందం కాదు కానీ ఆ నల్లగుడ్డలు బాగా గుర్తున్నాయి నాకు. నీ పెళ్లిలో ఆ అమ్మాయి ఆ మంగళహారతి పాటలు పాడటం, ఆ హారతులు తిప్పటం, అబ్బా ఏమన్నా మారిందో లేదో. అందం అనేదానికి మనం ఇచ్చుకునే అర్థం చాలా సంకుచితమైంది జానకి.
శరీరం అందాన్ని మాత్రమే అందంగా తీసుకుంటే ఈ మూర్ఖుడు గొప్ప అందగాడేగా. పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో అని పెళ్లిలో వీడిని జనం ఎగబడి చూడలేదు. జానకి వాళ్ళ ఆయన చాలా బాగుంటాడు అని మన వాళ్ళంతా చెప్పుకోరు. ఇప్పుడైతే నాకు వీడు మహా వికృతంగా కనపడుతున్నాడు. ఎంఎస్సి చదివాడు, సినిమా హీరోలాగా ఉంటాడు. ఏం లాభం? వీడితో జీవితం ఎంత ఆనందంగా ఉంది నీకు. ఒంటి అంత చందాలకు మాత్రమే సంతృప్తి పడేంత మూర్ఖత్వంలో లేను నేను. అప్సరసలా ఉన్న అమ్మాయి అయినా బిఏలు ఎంఏలు చదివిన అమ్మాయిలు కూడా నెలకి 3 రోజులు బయట కూర్చుంటారు. నువ్వు ఇక్కడ గతి లేక చేస్తున్నావు. కానీ కొందరైతే ఎంత చదువుకున్నా పుట్టిళ్లల్లో ఉన్న అమ్మలు అమ్మమ్మలో చెప్పారు కదా అని ఏమీ వ్యతిరేకించకుండా ఇష్టంగానే కూర్చుంటారు. అంత చిన్న విషయాల్లో కూడా స్వతంత్ర ఆలోచన లేని మూర్ఖుల్లో ఏమందం కనపడుతుంది. సరే, ఆ సంగతులు తర్వాత మాట్లాడుకుందాం. కానీ నువ్వేదో చెప్తానన్నావు, చెప్పు అన్నాడు. చెప్పాగా, అదే కోపం వీళ్ళకి. మా అత్తగారు ఒకటే సాధిస్తూ ఉంటుంది. కోరి పిల్లనిస్తామంటే ఏదో అన్నాడంటని అన్నలాంటి వాడే. మా పిల్లకి ఏం తక్కువైంది? కాలొంకర కన్నొంకర కడిగిన ముత్యంలాగా ఉంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. 50,000 కట్నం పోస్తాం అన్నారు. అంతకన్నా ఎవరు గుమ్మరిస్తారో చూద్దాంగా. చేశారుగా మీ వాళ్ళు పెళ్ళి. ఓ ముద్ద ముచ్చట. మా సంబంధం చేసుకు చూడమను. మంచి చెడ్డలన్నీ ఎలా జరుపుతామో మీకే తెలుస్తుంది అని ఒకటే సతాయిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మా అన్నయ్యకి కట్నాలు కావాలని లాంఛనాలు కావాలని కాదండి, వాడి తరహాయే వేరు అన్నాను. ఆ కబుర్లకేంలే, అందరూ అలాగే చెప్పుకుంటారు పైకి. డబ్బు చేదా ఎవడికైనా? ఎక్కడి నుంచైనా దిగొచ్చాడని అన్న. కావాలంటే ఇంకో 4,000 పడేయమని అడగాలి కానీ అని ఈసరించి పారేస్తుంది అంది. సత్యం తల జాడిస్తూ, అబ్బా ఊరుకో జానకి, అసలు మీ అత్త కబుర్లు చెప్పకు నాకు. అలాంటి వాగుళ్ళల్లో ఎందుకు కలగజేసుకుంటావు నువ్వు? ఈ గొడ్లకి ఎంత చెప్తే మాత్రం ఏం అర్థమవుతుంది అని విసుక్కున్నాడు. ఏం చెయ్యను మరి? ఎప్పుడన్నా మాట్లాడకుండా ఊరుకున్నా, తప్పుకొని వెళ్ళిపోయినా అది తంటాయే. మనిషి అంత మనిషి పలకరించి మంచి చెడ్డ మాట్లాడుతూ ఉంటే జవాబన్నా చెప్పవేమే? ఏం చూసుకుని అంత మిడిసిపాటు? అన్నగారు అచ్చట్లు ముచ్చట్లు జరిపితే ఇక పట్టలేం కావును నిన్ను అని. అన్నీ ఉన్న చెప్ప అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని చెప్ప ఎగిరిగిరి పడుతుందని అంటూ నాకు ఏడుపు ముంచుకొచ్చేదాకా సాధించి పొడుంచేస్తుంది. నేను ఏడుస్తూ ఉంటే మాట మాట్లాడితే ఇదొకటి నేర్చావు. ఎవరన్నా చూస్తే సిగ్గుచేటు. కోసి కొరతనేస్తున్నట్టు ఏమిటా శోకాలు? అంత రోషం ఉన్నదానివి పెళ్లి పెటాకులు లేకుండా పుట్టింట్లో పడి ఉండకపోయావా అంటుంది. జానకి మాట్లాడుతూ ఏడుస్తూ చెబుతూనే ఉంది. సత్యానికి దుర్భరంగా ఉంది. ఆవిడలా వాగుతూ ఉంటే మీ ఆయన, అదే వాడు, ఆ వెంకట్రావు ఏమంటాడు అన్నాడు. జానకి కళ్ళొత్తుకుంది. ఏమంటారు? తల్లి మాట ఆయన మాట ఒకటే. ఎప్పుడైనా తల్లి ప్రవర్తన నచ్చకపోయినా నా ముందు మాత్రం ఏమీ అనరు. పైగా నాకే చీవాట్లు. పెద్దది ఏదో అంటే అంత మాత్రానికి ఏడుపులా? నిన్నేం కొట్టిందా తిట్టిందా అని నాకేం మందలింపులు. ఎంతసేపు నేను పరాయిదానిలాగానే ఉంటుంది ఆయన దృష్టికి. ఆ వాసంతి విషయంలో ఆయనకి ఇంకా కోపం నా మీద నీ మీద. వాడొక్కడే ఉన్నాడా మొగాడు? వాడి తాతలాంటి వాడిని తెచ్చుకుంటాం. డబ్బు పారేస్తే కొండ మీద కోతి దిగొస్తుంది. అసలు వాడు మళ్ళీ కాళ్ళ బేరానికి దిగినా నేను మాత్రం ఒప్పుకోను అంటూ ఉంటారు ఎప్పుడు అంది. అబ్బా జానకి, ఎట్లా భరిస్తున్నావే వీళ్ళని అన్నాడు సత్యం వందోసారి జానకి మీద ప్రేమతో కుంగిపోతూ. కొత్తల్లో వీళ్ళ గురించి ఏదో అన్నారు కానీ ఇంత ఘోరం అనుకోలేదు నేను. ఈ విషయాలు ఏమైనా అమ్మకు తెలుసా? తెలిస్తే గోల పెట్టేదే. అమ్మ కూడా చెప్పలేదా నువ్వు? మహాపతివ్రతల్ని మించిపోయావు. ఇంత చేతగాని దానిలా తయారవుతావని నేను ఎప్పుడూ అనుకోలేదే. ఇంత మూర్ఖంగా వీళ్ళ పెత్తనం ఎలా సాగనిస్తున్నావు అని సత్యం చాలా విసుక్కున్నాడు. జానకి తల వంచి కూర్చుంది. ఇక ఎన్ని విషయాలు చెప్పి మాత్రం ఏం లాభం? మరి ఏంటి ఇప్పుడు? ఏం చేయాలి? జీవితం అంతా ఇంతేనా? ఇట్లా ఉండటమేనా? ఆతృతగా అన్నాడు సత్యం. జానకి మళ్ళీ ఏడ్చింది. ఎగడవటం కాదు, చెప్పు. ఏడిస్తే ఏం లాభం? ఇలాంటి మనుషుల దగ్గర బతకటం రోత కాలేదు నీకు? అసలు పెళ్లికి ముందే అవతల వాళ్ళ మంచి చెడ్డలన్నీ తెలుసుకోవాలి. నాన్నకు మాత్రం ఏం తెలుసు? సరే, మనకు వీలున్నంత వరకు మనం చేశాము. ఇప్పుడే మించిపోయింది. జీవితం అంతా ముందే ఉంది.
ఇక వీళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళిపోదాం పద. పోతున్నానని ఓ చీటీ మొక్క రాసి ఈ బల్ల మీద పడేయి. తక్షణం వెళ్ళిపోదాం పద. అంతకన్నా మంచి పద్ధతి ఏమీ లేదు అన్నాడు. జానకి చాలా ఆశ్చర్యంగా చూసింది అన్నని. సత్యం ఏదో మాట వరుస కన్నట్టు అనటం లేదు. చాలా పట్టుదలగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. 2 గంటలు వీళ్ల గురించి వినటమే భరించలేకపోయాను నేను. 2 ఏళ్ల నుంచి ఈ పశువుల్ని ఎలా భరిస్తున్నావు నువ్వు? అసలు నీ మీదే కోపం వస్తోంది నాకు. మాట్లాడవేంటి? అసలు మా అత్తగారి మూలానే అన్నయ్య ఈ గొడవలన్నీ. ఆవిడ లేకపోతే ఈయన మరీ అంత ఇదిగా ఉండరు. ఎప్పుడన్నా మా అత్తగారి 10 రోజులు ఊళ్ళో లేకుండా వెళ్తే ఈయన కొంచెం బాగానే ఉంటారు. ఛీ అంటూ చీత్కరిస్తూ సత్యం మహాకోపంగా చూశాడు. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పక నా దగ్గర. ఈయన మహా ఉత్తముడును, ఆవిడ దుర్మార్గురాలునా? ఆవిడ లేకపోతే ఈయన కొంచెం బాగానే ఉంటాడా? ఆ కొంచెం బాగుకైనా అంత సంతోషపడిపోతున్నావు? ఆవిడుంటే ఏం తెగులు వస్తుందిట ఈయనకి? పల్చటి చీర కట్టుకున్నామని ఇంకో మనిషి ముందు పెట్టి తిట్టిన నీచుల్లో కూడా నీకు కొంచెం బాగా కనపడుతుందన్నమాట. అది కాదన్నయ్య, నిజంగానే మా అత్తగారు. సరే, మీ గొడవలన్నింటికీ మీ అత్తే కారణమైతే ఆవిడ లేకుండా మీరిద్దరే ఉండే మార్గం ఏమన్నా ఉందా అన్నాడు. ఏముంది? చాలా నిరుత్సాహపడింది జానకి. ఆవిడ్ని వేరే ఉండమనొచ్చు కదా. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఈయన ఒప్పుకోవద్దు. మరి ఇంకేమిటి ఈయన మంచితనం? ఆవిడ వల్ల కష్టం నీకే కానీ అతనికి లేదు. నీ కష్టాన్ని తన కష్టంగా తీసుకోవటం లేదు. తన భార్యను తల్లి అలా సాధిస్తూ ఉంటే, ఇదిగో నువ్వు ఈ రకంగా ప్రవర్తించడానికి వీల్లేదు, జానకిని అలా అవమానించడానికి వీల్లేదు అన్నాడా ఎప్పుడైనా? నా పిచ్చి కానీ, తల్లిని అలా మందలించేవాడైతే అసలు తానెందుకు నీ విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు? జానకి, అసలు ఇదంతా చెత్త వ్యవహారం. ఇందులో ఒకరు మంచి ఒకరు చెడ్డ అని లేదు. వాళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరూ దుర్మార్గులే. వీళ్ళ దగ్గర నుంచి బయటపడటం ఒక్కటే సరైన మార్గం అన్నాడు. జానకి మాట్లాడలేదు. అన్న కోపం చూస్తుంటే ఏం మాట్లాడటానికి జంకుగా అనిపించింది. సత్యం మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపడుతున్నాడు జానకి అసమర్థత గురించి. అసలు ఇంతకాలం ఎందుకు సహించావు వీళ్ళని అన్నాడు మళ్ళీ. అసలు నీతో వీళ్ళు మొదటి దెబ్బలాట పెట్టినాడే సంబంధం తెగతెంపులు చేసుకోవలసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి నెల నువ్వు బయట కూర్చోకుండా నీ ఇష్ట ప్రకారం ఇంట్లోకి వచ్చి పడుకోవలసింది. అన్నయ్య, నువ్వు అలా చెబుతావు కానీ నాకు ఎలా కుదురుతుంది? ఊరుకుంటారా ఈయన? ఏం చేస్తాడు ఊరుకోక? ఏం చేస్తాడేం? చప్పున గుర్తొచ్చినట్టు, కొడతాడా ఎప్పుడైనా అనబోయి ఆగి, ఛ, అంత పని చేస్తాడా అన్నట్టు సిగ్గుపడి ఆలోచనగా, కొడతాడా ఎప్పుడైనా అన్నాడు నెమ్మదిగా. జానకి మాట్లాడలేదు, సిగ్గుపడ్డట్టు ఊరుకుంది. సత్యం ఆశ్చర్యంగా, ఏం నిజమేనా అన్నాడు మళ్ళీ. మాట్లాడలేదు జానకి. సత్యం మంచం మీద కూర్చున్న వాడల్లా లేచాడు. లాభం లేదిక, నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నాడు. ఇక్కడ ఉండక ఎక్కడికి పోతాను అంది జానకి పూడుకుపోతున్న కంఠంతో. సత్యం ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి అలా మాట్లాడుతున్నావు? నేను లేనా? అమ్మ లేదా? ఈ ఉత్తముడిలో కనపడినంత మంచితనం మాలో కనపడటం లేదా నీకు? ఎక్కడా దిక్కులేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అన్న మాటలు జానకి ఏమీ సంతృప్తి కలిగించడం లేదు. తను అనుకున్నది ఒకటి, అన్నయ్య చెప్పేది ఒకటి. అదెలా కుదురుతుందన్నయ్య? నేను ఎంతకాలం అక్కడ ఉంటాను అంది చాలా నిరుత్సాహంగా. ఎంతకాలం ఏంటి? ఎప్పుడూ అక్కడే ఉంటావు, చదువుకుంటావు, ఉద్యోగం చేసుకుంటావు. నీకిష్టమైతే, నీకిష్టమైన వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అన్నాడు. జానకి అవమానపడ్డట్టు రోషంగా చూసి, ఛీ, పెళ్ళేమిటి అంది. సరే, పెళ్లి సంగతి ఇప్పుడెందుకు, అది వదిలేయి. నీ దారి నువ్వు చూసుకుంటావు, నీ దారిని నువ్వు ఉంటావు. ఏం బాగుంటుంది అన్నయ్య అలా ఉంటే? ఏం బాగుంటుందా? ఎంతో బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఇలా బానిస బతికితేనే బాగుందా నీకు? దీనికన్నా అది 1000 రెట్లు బాగుంటుంది అన్నాడు. సత్యం ధోరణి జానకి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇంట్లో సంగతులన్నీ అంత వివరంగా అన్నకు చెప్పాలనుకోలేదు మొదట. రాక వచ్చిన అన్నను భర్త పలకరించకుండా బయటికి పోతే జానకి చాలా దుఃఖం వచ్చింది. అలా ఉన్నావేమిటి జానకి? దిగులుగా ఉన్నావేమిటి అంటూ అన్న తెగ అడుగుతూ ఉంటే ఎక్కడో ఒక్క మొక్కతో మొదలుపెట్టింది,
తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఆ 2 ఏళ్లలో జరిగిన సంగతులు ఎన్నో బయటపడ్డాయి. సమయానికి అత్తగారు ఊళ్ళో లేకపోవటం బాగా కలిసొచ్చింది. ఇంకా జానకి ఎన్ని సంగతులు మర్చిపోయిందో, ఎన్ని సంగతులు మరుగుపరిచిందో. చెప్పిన వాటికన్నా చెప్పనివి ఎన్నో. జానకి అప్పుడప్పుడు అనుకుంటుంది, తన సంగతి అంతా చెప్తే అన్నయ్య వాసంతిని చేసుకోవటానికి తప్పకుండా ఒప్పుకుంటాడేమోనని. అన్నయ్య వాసంతిని చేసుకుంటే తన భర్తకి అత్తగారికి చాలా సంతోషం కలుగుతుందేమో, తన విషయంలో ప్రేమగా ప్రవర్తిస్తారేమో. ఈ సంగతులన్నీ చెప్తే అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడనుకుంది. ఇక అది జరిగే వ్యవహారం కాదు. అన్నయ్య తనంత భయస్థుడు కాదు. తనకెలా ఇష్టమో అలా చేసుకుంటాడు. కానీ ఏం ఆలోచిస్తున్నావు జానకి? వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అనేనా? నీకు తెలియదు అన్నయ్య, ఎందరో ఎన్నో అనుకుంటారు అంది. అనుకొని నీకేం? జానకి కాసేపు నేల చూపులు చూసి, అలా కుదరదులే అన్నయ్య అంది నిరుత్సాహంగా. ఏమిటి కుదరదు? ఆ కుదరని ఏమిటో చెప్పు నాకు. ఆమె మాట్లాడలేదు. నువ్వు ఇలా ఉంటే లాభం లేదు జానకి, నిన్ను చిత్రవత చేసి చంపేస్తారు వీళ్ళు. పోనీ చంపేసేయని, దరిద్రం వదులుతుంది. నేను బతికుండి ఎవరిని ఉద్ధరించాలి? తల తిప్పుకుంది జానకి. చీదర పుట్టింది సత్యానికి. బాగానే ఉంది వరస. ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి చెప్పడం మానేసి నిన్ను నువ్వు సాధించుకుంటున్నావు అన్నాడు కోపంగా. జానకి మాట్లాడకుండా కూర్చుంది. సత్యం కాసేపు అటు ఇటు తిరిగి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చి బట్టలు వేసుకున్నాడు. జానకి, నేను మూర్తి దగ్గరికి వెళ్ళొస్తాను, రాత్రి 10 దాటుతుందేమో అన్నాడు. డాక్టర్ మూర్తి గారేనా? అవును, అతనే. ఇక్కడే ఉంటున్నాడు ఇప్పుడు. పెళ్ళయిందా అతనికి? అప్రయత్నంగా అడిగింది జానకి. పెళ్ళవటం ఏంటి? పని కట్టుకుని ఒకరోజు లగ్నాలు గిగ్నాలు పెట్టుకుని పెళ్లి చేసుకునే రకం కాదు అతను. ఏం మీ పిన్నత్త గారి కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగాలా? నవ్వాడు సత్యం. జానకి మొదట కొంచెం తెల్లబోయి నిష్ఠూరంగా చూసింది. ఏం చేసుకుంటే ఊరికే చేసుకోవాలా? 50,000 కట్నం ఇస్తారు, వెండి సామాన్లన్నీ చేయించి ఉంచారు. నువ్వు చేసుకోకపోయినా ఏదో ఒక మంచి సంబంధం చూసి వాళ్ళకి చెప్తే. అసలు మూర్తి గారు మన కులమేనా? కులం కాకపోతే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు అంది. సత్యం ఆశ్చర్యపడి చూస్తున్నాడు జానకిని. జానకి ఇలా ఉందా అన్నట్టు. జానకి అత్తకి తేడా నశించింది ఆ క్షణంలో సత్యం మనసులో. వెళ్తున్నాను, బాగా రాత్రి అవుతుందేమో, అన్నం తినేసి వస్తాను, నువ్వు నా కోసం చూడకు అనేసి గుమ్మం దాటి రోడ్డున పడ్డాడు. సత్యం పెదనాన్న కొడుకు ద్వారా మూర్తి సత్యానికి పరిచయం అయ్యాడు 7-8 ఏళ్ల క్రిందట హైదరాబాద్లోనే. మూర్తి మెడిసిన్ పూర్తి చేసి బెజవాడ వచ్చేసిన తర్వాత ఇద్దరికీ ఉత్తరాలు తక్కువగానే నడిచాయి. జానకి బెజవాడలో ఉండటం ప్రారంభమైన తర్వాత సత్యం మూర్తిని ఎక్కువగా కలుస్తున్నాడు. మూర్తి స్వభావం సత్యానికి చాలా ఇష్టం. నిజాయితీగా చాలా గట్టిగా ఉంటాడు. అతనికి చాలా విషయాలు తెలుసునని సత్యం నమ్మకం. సత్యం అంటే మూర్తికి కూడా ఇష్టం. అతని మొక్కు సూటితనము, అతని స్నేహగుణము మూర్తికి చాలా నచ్చుతాయి. ఇద్దరూ చాలా త్వరగానే స్నేహితులయ్యారు. నువ్వు అనుకునేంతగా. సత్యం ఎప్పుడు మూర్తికి ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. గంట నుండి మూర్తికి చెప్తున్నాడు సత్యం తన చెల్లెల సంసారం గురించి. ఉత్త డబ్బు రంధి మనుషులు మూర్తి. పెళ్ళై 2 ఏళ్లు దాటినా జానకి గుణం ఎలాంటిదో వాళ్ళు గ్రహించుకోలేదు. ఒకటే పోట్లాటలు, దెప్పుళ్ళు. ఏదో ఇవ్వలేదుట, ఏదో చెయ్యలేదుట, ఇంకా వాళ్ళకేదో దోచిపెట్టలేదుట. ఆ మాత్రం మంచి చెడ్డ ఎరగరా? ఆ మాత్రం అచ్చట ముచ్చట తెలీదా అని సాధింపులట ఎప్పుడు. ఎంత బుద్ధి లేని మనుషులంటే 6 నెలల కిందట జానకి ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళింది. వచ్చి 4 రోజులు ఉందో లేదో ఏదో కొంప మునిగిపోతున్నట్టు అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాశారు. 2 గంటల్లో బయలుదేరి వెళ్ళిపోయింది. పుట్టింటి నుండి వచ్చేటప్పుడు 4 డబ్బాలతో పిండి వంటలు తెచ్చుకోకపోవటం పెద్ద నేరం అయిపోయింది. జానకి అత్త ఒకటే నవ్వుతుందిట బుగ్గలు నొక్కుంటూ. పిల్ల అత్తారింటికి వెళుతూ ఉంటే ఉత్త చేతులతో ఎలా పంపిందే మీ అమ్మ అని రోజుకు 10 సార్లు దెప్పటమట. మా అమ్మ ఏదో చేసిస్తానని అంది. తొందరగా రాకపోతే మళ్ళీ ఈయనకు కోపం వస్తుందని మా అమ్మ ఇంకో పూట ఉండమన్నా వినకుండా వచ్చేశాను అని జానకి చెప్పిందంట. అంత మహాపట్నంలో కొట్ల మీద కొనటానికి ఏమీ దొరకనే లేదా నీ అన్నకి అంటుందిట. ఒక్క సంగతి కాదులే మూర్తి, వింటూ ఉంటే నా తల తిరిగిపోయిందనుకో. అన్నింటికన్నా ఘోరం, ఒకసారి ఆ వెంకట్రావుకి 10 రోజులు జ్వరం వస్తే జానకి జుట్టు ఇచ్చేస్తానని మొక్కేసిందిట వాళ్ళ అత్త.
జానకి 2 పూటలు అన్నం తినటం మానేసి ఏడుస్తూ కూర్చుంటే అప్పటికి ఎలాగో ఊరుకున్నారట. మా కోడలికి మొగుడు ప్రాణం కంటే తన వాలు జడే ఎక్కువ మోయ్ అంటుందిట ఎవరొచ్చినా. ఇవాళ ఏడుకొండలవాడు చల్లగా చూసి వాడికేదో నెమ్మళించింది, కానీ రేపేదైనా ప్రమాదం ముంచుకొస్తే నిజంగా జుట్టు ఇవ్వవా ఏమిటే అంటుందిట. వీళ్ళు నాకు గుండు చేయించేస్తారేమో అన్నయ్య అని ఏడుపు జానకి. నీకు బుద్ధుంటే వాళ్ళు ఎలా చేయిస్తారు అని తిట్టాననుకో. ఇంకా ఎన్ని వింతలో మూర్తి, నాకు అసహ్యం వేసి సరిగ్గా వినలేదు. ఆ వెంకట్రావు గాడు ఉత్త గొడ్డు అనుకో, పరమమూర్ఖుడు. వాడితో బతకటం కన్నా ఎందులోనన్నా పడి చావటం 1000 రెట్లు సౌఖ్యం అన్నాడు సత్యం. అప్పటిదాకా మౌనంగా ఉన్న మూర్తి, ఆ మాట అన్నావా ఏమిటి జానకితో అన్నాడు. అనలేదు, నాకప్పుడు తోచలేదు, లేకపోతే అనేవాణ్ణి. నేను రాత్రి వచ్చానా, నాతో వాడు మాట్లాడనే లేదు. నేను రాగానే ఏం చేస్తున్నాడు మీ ఆయన అని జానకిని అడిగితే నిద్రపోతున్నారు అంది. నిజమేననుకున్నాను. తెల్లారి జానకి చెప్పింది, రాత్రి నువ్వు వచ్చేటప్పటికి ఆయన మెలకుగానే ఉన్నారు, నిద్రపోతున్నానని చెప్పమన్నారు. మెలకుగా ఉండి మాట్లాడలేదంటే నువ్వేమన్నా అనుకుంటావని నేను అలాగే చెప్పాను అంది. తెల్లారాక నేను లేవకముందే వెళ్ళిపోయాడు. జానకి అత్త కూడా ఊళ్ళో లేదులే, అందుకే జానకి కాస్త మనసు విప్పి మాట్లాడింది అన్నాడు సత్యం. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.